హాయ్ ఫ్రెండ్స్. టీమిండియాకి పాకిస్తాన్ అపోజిషన్‌లో ఎప్పుడైతే వస్తుందో అప్పట్లో సచిన్ టెండూల్కర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి లేకపోయినా సరే పిచ్చి పిచ్చి బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే ఫామ్‌లో లేడు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఫామ్‌లోకి తెప్పించి మరీ కోహ్లీ చేత 100 కొట్టించారు. మ్యాచ్ అయితే మన వాళ్ళు మొత్తం సమిష్టి కృషి చేసి గెలిచారు. మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్‌గా జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళ మెయిన్ బ్యాటర్స్, బౌలింగ్స్ అందరూ గేమ్ గెలవాలనే ఇంటెంట్ కన్నా కోహ్లీ చేత సెంచరీ చేయించకుండా ఎలా ఆపివేయాలనే ఎక్కువ దృష్టి పెట్టారు. అందులో సగమైన గేమ్ మీద పెట్టి ఉంటే మంచి పోటీ ఇచ్చేవారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? అన్‌ప్రెడిక్టబుల్ పాకిస్తాన్ వాళ్ళు. మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్ కోచ్ రేపు ఇండియాకి సర్ప్రైజ్ ఇస్తున్నామంటే ఏంటో అనుకున్నా. గట్టి పోటీ ఇస్తారు, మన వాళ్ళు కష్టపడలేమో అనుకున్నాను. బట్ కోహ్లీని ఫామ్‌లోకి తీసుకొచ్చి మరీ ఇలా సెంచరీ చేస్తారని నేను అనుకోలేదు. కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చి చాలా చక్కటి సెంచరీ చేయించారు వాళ్ళు. మరియు ఈ టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ఓటమి పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళేలా చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసిన కంట్రీ ఒక్కసారి గెలిచింది. అది ఎప్పుడు 2002లో శ్రీలంక వాళ్ళు. మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని పాకిస్తాన్ వాళ్ళు నిలబెట్టారు. ఇంకా మ్యాచ్ చాలా వరకు వన్ సైడెడ్గానే జరిగింది. మ్యాచ్ ఏమైందని చూస్తే ఫస్ట్గా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ గ్రౌండ్లో చేసే వాళ్ళు గెలిచారు. అది తెలిసి కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదటి దెబ్బ ఇక్కడే పడింది. కానీ వాళ్ళ స్టార్ట్ అయితే చాలా మంచిగానే వచ్చింది. బోత్ ఓపెనర్స్ చాలా జాగ్రత్తగా ఆడారు. ఫస్ట్ 8 ఓవర్స్లో 41 రన్స్ పార్ట్నర్షిప్ పెట్టినా కూడా హార్దిక్ పాండ్యా వచ్చి బాబర్ వికెట్ని తీశాడు. అది కూడా ఎలా అంటే ముందు బాల్లో బాబర్ 4 కొట్టాడు. హార్దిక్ పాండ్యా చాలా అసహనంగా రియాక్ట్ అయ్యాడు. నెక్స్ట్ బాల్లో వికెట్ తీశాడు. మంచిగా సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాడు. స్వాగ్ హార్దిక్ పాండ్యాని చూసాం మనం ఆ వికెట్ తర్వాత. ఆ నెక్స్ట్ ఓవర్లోనే మంచిగా బ్యాటింగ్ చేస్తున్న ఇమామ్ రన్అట్ అయ్యాడు. లీడ్ని సింగిల్ కోసం వెళ్ళి రన్అట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ బుల్ ఐ త్రో విసిరాడు. ఇంకా బోత్ ఓపెనర్స్ అవుట్ అయ్యాక రెగ్యులర్ టైంలో వికెట్స్ అలా పడుతూనే ఉన్నాయి. అలా వికెట్లు పడ్డాక మరీ టెస్ట్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. రిజ్వాన్ అయితే చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అసలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా తన బ్యాటింగ్ చూసి. ఎంతలా టెస్ట్ ఆడారంటే ఎప్పుడు 25th ఓవర్లో టోటల్ 100 స్కోర్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ మన స్పిన్నర్స్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. కానీ మరీ దారుణమైన బ్యాటింగ్ చేశారు పాకిస్తాన్ టీం. ఆ తర్వాత స్లోగా పాకిస్తాన్ టీం లైనప్లోకి వచ్చారు. షకీల్ అగ్రెసివ్గా ఆడి 50 కంప్లీట్ చేసుకున్నాడు. రిజ్వాన్ కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇంకా రిజ్వాన్ కూడా స్కోరింగ్ రేట్ పెంచుకుందాం అనుకునే లోపు అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్ అయిపోయాడు. మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అలాగా అవుట్ అవుతారని అనుకోలేదు. ఇంకా పాకిస్తాన్ టీం ఎక్కడా కోరుకోలేదు. షకీల్ కూడా 62 రన్స్ చేసి హార్దిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా రెగ్యులర్గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. జడేజా కూడా వికెట్లు తీయడం స్టార్ట్ చేశాడు. వరుసగా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. డెత్ ఓవర్స్ కుల్దీప్ యాదవ్ మ్యాచ్ బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. మొత్తానికి కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ తీసేశాడు. అందరికీ వికెట్లు పడ్డాయి ఈ మ్యాచ్లో. మన బౌలర్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో అపోజిషన్ టీంని ఆల్అవుట్ చేశారు. 241 రన్స్కి పాకిస్తాన్ ఆల్అవుట్ అయిపోయారు. విరాట్, అయ్యర్ కలిసి 114 రన్స్ భారీ పార్ట్నర్షిప్ పెట్టారు. అది ఇంకా గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్. గిల్ వికెట్ పడ్డాక గేమ్ రెండు వైపులు ఉన్న ఈ పార్ట్నర్షిప్ వల్ల అది ఇండియా సైడ్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్లో అయ్యర్ అగ్రెసివ్ ఆడడానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేశాడు. తర్వాత మన టీమిండియా మేనేజ్మెంట్ నెంబర్ 5లో అక్షర్ని పంపించలేదు. అలాగే కేఎల్ రాహుల్ని పంపించలేదు. హార్దిక్ పాండ్యాని పంపించారు. హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే షాట్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. మొత్తం అంతా షాక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. కానీ హార్దిక్ పాండ్యా గురించి అందరికీ తెలిసిందే. హార్దిక్ పాండ్యా మైల్ స్టోన్ల గురించి ఆలోచించడు. గేమ్ని ఫినిష్ చేయాలి, టీంని గెలిపించాలనే మైండ్ సెట్లోనే ఉంటాడు. అది తెలిసిన కోహ్లీ కూడా ఆపకుండా సపోర్ట్ చేస్తూనే ఆడమని చెప్పాడు. కానీ హార్దిక్ పాండ్యా అన్ఫార్చునేట్గా అవుట్ అయ్యాడు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చి కోహ్లీకి మంచిగా స్ట్రైక్ ఇచ్చి సెంచరీ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాడు. తన కెరీర్లో 82nd సెంచరీని సాధించాడు. 14,000 రన్స్ని కంప్లీట్ చేసిన థర్డ్ ప్లేయర్గా నిలిచాడు. ఇలా చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ఇంకా ఈ విజయంతో ఆల్మోస్ట్ మనం సెమీస్కి వెళ్ళిపోయినట్టే. అందరూ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీని ఈజీగా సొంతం చేసుకుంటాం. ఇంకా న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా గెలిస్తే అన్బీటెన్గా సెమీస్కి వెళ్తాం. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. చూద్దాం ఏమవుతుందో అని. మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.